దేశ రైల్వే చరిత్రలో మరో కీలక మైలురాయి. భారత ప్రయాణంలో కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న వందే భారత్ స్లీపర్ రైలు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హై స్పీడ్ స్లీపర్ రైలుకు అన్ని సిద్ధం. తొలి రూట్ కు అధికారిక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం. స్వదేశీ సాంకేతిక శక్తిని మరోసారి నిరూపించిన భారతీయ రైల్వే. దేశ రైల్వే చరిత్రలో మరో కీలక మైలురాయి చేరువైంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు చివరికి పరుగులు పెట్టేందుకు సిద్ధం అవ్వడం దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. తొలి స్లీపర్ వందే భారత్ రూట్ ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై స్పష్టత వచ్చింది. అస్సాం గౌహాతి నుంచి పశ్చిమ బెంగాల్ కోల్కతా వరకు నడవనున్న ఈ హైస్పీడ్ స్లీపర్ రైలు దీర్ఘ దూర రైలు ప్రయాణాల రూపురేఖలనే మార్చనుంది. స్వదేశీ రైల్వే సాంకేతికత సామర్థ్యానికి మరోసారి ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. పూర్తిగా భారత్లోనే అభివృద్ధి చేసిన వందే భారత్ స్లీపర్ రైలు తన చివరి హై స్పీడ్ రైలును విజయవంతంగా పూర్తి చేసి వాణిజ్య పరుగులకు మరింత దగ్గరైంది. కోట నాగ్డా రైల్వే స్టేషన్లో నిర్వహించిన ఈ కీలక పరీక్షలో రైలు గంటకు 182 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. రైల్వే భద్రతా కమిషనర్ పర్యవేక్షణలో జరిగిన ఈ ట్రైన్ రైల్వే భద్రత, స్థిరత్వం, పనితీరు అన్నింటిలో పాస్ అయింది. వందే భారత్ స్లీపర్ ప్రాజెక్టు వేగం పుంజుకుంటోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన కీలక ప్రకటనతో రానున్న రోజుల్లో రైల్వే రంగంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నట్లు స్పష్టమైంది. వచ్చే 6 నెలల్లో 8 వందే భారత్ రైళ్లు పట్టాలపైకి రానుండగా సంవత్సరం ముగిసేలోపు 12 రైళ్లు వాణిజ్య సేవలు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ రైళ్లలో ప్రయాణికులకు ప్రాంతీయ రుచులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. అస్సాం నుంచి నడిచే రైలులో అస్సామీ వంటకాలు, కోల్కతా నుంచి బయలుదేరే రైలులో బెంగాలీ ఆహారం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఫుడ్ మే जो ट्रेन गुवाहाटी से आएगी उसमें असमीज फूड होगा और जो ट्रेन कोलकाता से निकलेगी उसमें बंगला फूड होगा. जो ट्रेन आसाम से निकलेगी उसमें आसाम का खाना होगा और जो ट्रेन कोलकाता से निकलेगी उसमें बंगाल का खाना होगा. దీర్ఘ దూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో 1000 నుంచి 1500 కిలోమీటర్ల మధ్య నగరాలను అనుసంధానించేందుకు ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లను నడపనున్నారు. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు జనవరి 17 లేదా 18 నాటికి ప్రారంభం కానుంది. ఇది భారత రైల్వే ప్రయాణానికి కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వందే భారత్ స్లీపర్ రైలు దేశీయ ప్రయాణికులకు కొత్త ప్రత్యామ్నాయంగా నిలవనుండగా దాని ఛార్జీలపై చర్చ మాత్రం జోరుగా సాగుతుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రైలు టికెట్ ధరలు విమానాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నప్పటికీ సాధారణ రైళ్లతో పోలిస్తే మాత్రం కొంత భారంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. గౌహతి కోల్కతా మధ్య విమాన ప్రయాణానికి ప్రస్తుతం 6000 నుంచి 8000 రూపాయలు, కొన్ని సందర్భాల్లో 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. అదే దూరాన్ని వందే భారత్ స్లీపర్ రైల్లో ప్రయాణిస్తే భోజనంతో సహా థర్డ్ ఏసీ ఛార్జ్ కేవలం 2300 రూపాయలు, సెకండ్ ఏసీకి 3000 రూపాయలు, ఫస్ట్ ఏసీకి 3600 రూపాయలు మాత్రమేనని మంత్రి వివరించారు. ఈ లెక్కన చూస్తే విమాన ఛార్జీలతో పోలిస్తే ఇది భారీ ఉపశమనమే. इसमें 3 AC में गुवाहाटी से
हावड़ा का रहेगा 2300 रुपए, बहुत कंफर्टेबल है, विद फूड है कंप्लीट। और 2 AC का रहेगा करीब 3000 रुपीज, बहुत कंफर्टेबल है, बहुत मिडिल क्लास का ध्यान में रखते हुए किया गया है। फर्स्ट AC का 3600। సాధారణ స్లీపర్ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే ఈ ధరలు ఎక్కువగానే ఉన్నాయన్నది మరో వాస్తవం. ఇదే ఈ సర్వీస్ లో ఒక మైనస్ గా ప్రయాణికులు భావించే అవకాశం ఉంది. కానీ మరోవైపు హై స్పీడ్ ప్రయాణం, రాత్రిపూట సౌకర్యవంతమైన నిద్ర, భోజనం, ఆధునిక కోచ్లు, భద్రత వంటి సదుపాయాలను కలిపి చూస్తే ఇది విమానం, రైలు మధ్య ఒక ప్రీమియం ట్రావెల్ ఆప్షన్ గా నిలుస్తోంది. ముఖ్యంగా విమాన ప్రయాణంలో ఉన్న అధిక ఖర్చు, ఎయిర్పోర్ట్ వరకు ప్రయాణం, భద్రత తనిఖీల ఒత్తిడి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే వందే భారత్ స్లీపర్ రైలు దీర్ఘ దూర ప్రయాణాలకు సమతుల్యమైన, ఆర్థికంగా సరైన ఎంపికగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ రైల్వే సాంకేతిక శక్తికి ప్రతీకగా నిలుస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లనుంది. ఇది సాధారణ రైలు కాదు, సెమీ హై స్పీడ్ విభాగానికి చెందిన ఆధునిక రైలు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీర్ఘ దూర ప్రయాణాలను వేగంగా మాత్రమే కాకుండా అత్యంత సౌకర్యవంతంగా మార్చడమే దీని లక్ష్యం. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కోచ్లలో మెత్తటి ఎర్గోనామిక్ సీట్లు ఏర్పాటు చేశారు. ఇవి రాత్రి ప్రయాణాల్లో శరీరంపై ఒత్తిడి తగ్గించి నిద్రకు అనుకూలంగా ఉంటాయి. కోచ్ల మధ్య ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సులభంగా చేయడానికి ఆటోమేటిక్ ఇంటర్ కోచ్ డోర్లు అమర్చారు. ఇక భద్రతా విషయానికి వస్తే వందే భారత్ స్లీపర్ రైలు మరో అడుగు ముందుంది. ప్రమాదాలను నివారించే కవచ్ భద్రతా వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందితో వెంటనే సంప్రదించేందుకు టాక్ బ్యాక్ సిస్టమ్ అందుబాటులో ఉంది. అంతేకాదు, రైళ్లను నడిపే లోకో పైలట్ కోసం అధునాతన నియంత్రణలను, భద్రతా సాంకేతికతతో కూడిన మోడ్రన్ డ్రైవర్ క్యాబ్ ను ఏర్పాటు చేశారు. మొత్తం మీద వందే భారత్ స్లీపర్ రైలు వేగం, సౌకర్యం, భద్రత ఈ 3 అంశాలను సమన్వయపరిచి భారత రైల్వే ప్రయాణాన్ని కొత్త యుగంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.